నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోము. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తుంది. మండిపడ్డ కూటమి నేతలు. కోరం లేక వాయిదా పడ్డ జెడ్పీ సర్వసభ్య సమావేశం. జెడ్పీ చైర్పర్సన్ తీరుపై వైసీపీ సభ్యుల విమర్శలు. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఆగ్రహం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై రాళ్లు గుడ్లతో దాడి. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడింది కెమికల్స్ నెయ్యి అని సిట్ స్పష్టం చేసిందని సీఎం పేర్కొన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోతో నిరసన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా తాను తప్పు చేయనని చంద్రబాబు తెలిపారు. వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం బహిరంగ సభలో మాట్లాడారు. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. కల్తీ నెయ్యి విషయాన్ని హెరిటేజ్ కు ఆపాదించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడారు. కల్తీ నెయ్యి విషయంలో అంబటి రాంబాబు కులాల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ నేతలు శాసనమండలిలో చెప్పులతో శ్రీవారి పటాలు పట్టుకున్నారని అన్నారు. శాసనమండలిలో శ్రీవారికి జరిగిన అపచారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీవారి దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నిన్న శాసన మండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు. శ్రావణ్ గారు, నిన్న శాసన మండలిలోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలు ఇస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా, రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం. బరి తెగించి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని, చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని, చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ, మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడతామంటే వాళ్ళ బరి తెగింపు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ శాసన మండలిలో జరిగినటువంటి సంఘటన ఉందో దీనికి నిరసనగా కూటమి నాయకులు మొత్తం కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరలా ఏమాత్రం సంబంధం లేని హెరిటేజ్ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన, ముఖ్యమంత్రి గారి సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీకి సంబంధించిన దాని మీద అపవాదు వేయాలని, దాన్ని కూడా ఇందులో బురదలోకి రాయాలని ఉద్దేశంతో మీరు
శాసనమండలిలో చర్చకు ప్రయత్నిస్తాం చాలా దురదృష్టకరం. సరే, చర్చగా మీరు ఇరుక్కుపోయారు. కల్తీ లడ్డు కేసులో లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది. దాని నుంచి బయటపడటానికి మార్గాలు ఉన్నాయి. మాధ్వర్యంలో జరిగిన టీటీడీ చైర్మన్ కానీ, ఆ పాలకవర్గం కానీ, లేదా ప్రభుత్వం కానీ మేము పొరపాటు చేశాం క్షమించమని చెప్పిన వాతావరణం లేకపోగా, ప్రాయశ్చిత్తం చేసుకోకపోగా ఎదురుదాడికి ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. మీకు శాసనసభకు వెళ్ళమని 11 మందిని ఇస్తే శాసనసభకు వెళ్లకుండా బయట ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మత కల్లాలు సృష్టించడానికి మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు హైదరాబాద్లో ఇంతకుముందు మత కల్లాలు సృష్టించారు. అదేవిధంగా మీరు కూడా చేయాలని చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, అన్నీ తెలుసు. కాబట్టి మీకు ఇచ్చిన 11 సీట్లతో శాసనసభకి వెళ్తే చర్చించడానికి అన్ని విషయాల మీద రెడీగా ఉంది ప్రభుత్వం. ఎందుకని వెళ్ళరండి మీరు? కావాలని చెప్పి ప్రతిపక్ష హోదా ఎలా వచ్చింది? కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వెళ్తామంటున్నాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే వెళ్ళడానికి లేదా? ప్రజా సమస్య మీద మాట్లాడడానికి వెళ్ళలేరా మీరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలను వేధించిన వారికి కీలక పదవులు ఇవ్వడం వైసీపీ రాజ్యాంగమని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడని, జగన్ అండతోనే గత ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగాయని విమర్శించారు. బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆనందబాబు వెల్లడించారు. అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ పూర్తిగా అనంతబాబుకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. తర్వాత కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర ఈ కేసు నడుస్తూ ఉంది ప్రజెంట్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరపడానికి ఒక సిట్ నియమించడం జరిగింది. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉంది కేసు మీద. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేత ఆందోళన చేయడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు నిరసన తెలిపి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు రాళ్లు, కోడిగుడ్లను విసిరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలితో పాటు లింగన్శెట్టి ఈశ్వరరావు, ఇతర నాయకులు ఉన్నారు. బీజేపీ శ్రేణులు పార్టీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే బీజేపీ చర్యలను మస్తానవలి తీవ్రంగా ఖండించారు. దేశాన్ని పాలించే అర్హత మోడీకి లేదని, ఇలాంటి చర్యలకు తాము భయపడమని హెచ్చరించారు. ముందు ప్రివెంట్ అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేస్తారు. అరే ఇప్పుడు ఆఫీసర్ మీదకి వస్తే ఇబ్బంది చేయలే కదా. కిరోసిన్ పెట్రోల్ ఏదైతే మంచి తగలబెట్టాలని బొమ్మలు ఉన్నాయి కదా. ఒకసారి తగలబెట్టారు, మీరు ఎప్పుడు తగలబెట్టారు కదా సార్. రిపోర్ట్ రాశాను సార్ నేను పడతాను. జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా 2026-27కు సంబంధించిన జెడ్పీ బడ్జెట్ను జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. దాదాపు 30 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిధులు మంజూరు చేసే విషయంలో జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆరోపించారు. ఆదాయ మార్గాలు లేకుండా కేవలం కమిషన్ల కోసం బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. చైర్పర్సన్ తీరుకు వ్యతిరేకంగా సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా రొంపిచర్ల జెడ్పీటీసీ ఓబుల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మైనింగ్, స్టాంప్ డ్యూటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా జిల్లా పరిషత్కు రావడం లేదని చెప్పారు. రావాల్సిన ఆదాయాలు ఎందులో రావట్లేదు. జడ్పీ ఆదాయం ఇవాళ గత సంవత్సరం కానివ్వండి 24-25కు సంబంధించి 26-27కు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తాలూకా గత సంవత్సరం 24-25 17 కోట్లు, 25-26 18 కోట్లు, దాదాపుగా 35 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి వాటిల్లో కేవలం 40 లక్షలు మాత్రమే ఇచ్చారు. అది మేము సమావేశాల్లో అడుగుతా ఉన్నాం. చైర్పర్సన్ గారు కూడా వెళ్ళి అడిగారు. కానీ ఇవాళ రాష్ట్రమే అప్పుల్లో ఉంది, ఇచ్చే పరిస్థితి లేదు, అన్నీ తెలుసు. కానీ అనుమతులు, ముందస్తు అనుమతుల పేరుతోటి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తే ఈ కాంట్రాక్టర్లు ఏం చేయాలా? డబ్బులు వేయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలకి వర్కులు చేసి ఎంబుక్కులు వచ్చేసి ఇవాళ సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్లు కొట్టి కూడా ఉన్నాయి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా. వీళ్ళ డబ్బులు ఏ పరిస్థితి? వీళ్ళు సన్నవాళ్ళు, బలహీనులు. 5 లక్షలు 10 లక్షలు వర్కులు చేసుకుందామని ఆశపడి చేస్తే 3-4 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే వడ్డీలు ఏమిటి, వాటి పరిస్థితి ఏమిటి? రేపైనా వస్తాయని గ్యారంటీ ఉందా? లేదు. ఇలా అప్పులు ఊబిలోకి జిల్లా పరిషత్తుని నెట్టేసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కల్తీ నెయ్యి విషయంలో ఎంతమంది అడ్డు వచ్చినా నేరం చేసిన వారికి శిక్షలు తప్పవని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అంబటి రాంబాబు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారని బోనబోయిన మండిపడ్డారు. లాడ్జ్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, ఏపీ ఎంఐసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. కులాల మధ్య గొడవలు పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును ముందుకు తెచ్చారని అన్నారు. కుక్కల జోలికి ఎవరు వెళ్లారని, కేవలం పిచ్చి కుక్కలను మాత్రమే ప్రజలు తరిమి కొడతారన్నారు. రాజధాని ప్రాంతంలో జిబుత్సాకరంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వైసీపీ సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ పోస్టులను చెప్పులతో కొట్టించారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మిర్చాడ్ వైస్ చైర్మన్ బిట్రకుంట మల్లిక, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రజలందరికీ నిజాలు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం నాయకులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ప్రజలకు చేరకుండా ఉండటం కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఉసిగొల్పాడు. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. కులాల మధ్య గొడవ పెట్టడం కోసం అంబటి రాంబాబుని పావులాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాంబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే చెప్తా ఉన్నా నేను. రాంబాబు అనే కుక్క భయపడదని, కుక్కల జోలి ఎవరికి పోరు, పిచ్చి కుక్కలంటే పడతారు ఎవరైనా ప్రజలు, రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని. నిన్న భగవంతుడు ఫోటో పెట్టి కనీసం రోడ్డు పైన వెళ్తా కూడా మేము కారులో కూర్చొని, దేవాలయం వస్తే కారులో కూర్చొని చెప్పులు ఇచ్చి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తాం. అటువంటిది మీరేం చేశారు? నిన్న చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని, దేవుడి పటం పట్టుకొని గొడవ చేసి దేవుడి పటం అక్కడ పడేసి వెళ్తారా? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరేచర్లలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు మన లక్ష్యం, సంకల్పం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. 0 లీటర్ గవర్నెన్స్ థీమ్ తో ఈ నెలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటారు. చెత్తను ఊడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా తడి చెత్త, పొడి చెత్త సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛరథం గ్రీన్ అంబాసిడర్లతో కలిసి పాల్గొన్నారు.
గ్రీన్ అంబాసిడర్లు స్వచ్ఛ కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి కార్మికులతో మాట్లాడారు. గ్రామంలో వీధులను సందర్శించి అవగాహన కల్పించారు. ఉన్నత పాఠశాల ఆవరణలో సేంద్రియ ఎరువు గుంతకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 10 సూత్రాల కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒకటని కలెక్టర్ తెలిపారు. ఇంటింటా సేంద్రియ ఎరువు తయారు చేసే గుంతను ఉపాధి హామీలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మన చుట్టుపక్కల పరిశుభ్రతగా ఉంచాలనే ఆలోచన అనునిత్యం ఉండాలని చెప్పారు. గ్రీన్ అంబాసిడర్లను, పారిశుధ్య కార్మికులను గౌరవించాలని తెలిపారు. శుభ్రత సంకల్పం గొప్పగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు స్వప్న, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాల సమర్థ నిర్వహణకు క్లస్టర్, హోమ్ కంపోస్ట్ తయారీని ప్రోత్సహిస్తామని నగర మేయర్ కోవెలముడి రవీంద్ర తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో 0 లిటర్ గవర్నెన్స్ థీమ్తో గుంటూరు నగర సంస్థ ఆధ్వర్యంలో నగర కమిషనర్ కె మయూర్ అశోక్, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక ఉద్యోగ నగర్ సచివాలయంలో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ ప్రారంభం చేశారు. హోమ్ కంపోస్ట్ తయారీ ద్వారా కిచెన్ గార్డెన్ చేస్తున్న గృహాల పరిశీలన, విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈగల్ ఏపీ యాన్యువల్ రిపోర్ట్ విజయవాడలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ విడుదల చేశారు. గంజాయి రహిత ఏపీ సాధనే లక్ష్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా చూసేందుకు ఈగల్ టీం అనేక చర్యలు చేపట్టిందని ఆకే రవికృష్ణ వివరించారు. గతంలో గంజాయి సాగు ఏపీ నుంచి జరుగుతుంది అన్న నిందలను తొలగిస్తూ అనేక సంస్కరణలతో పాటు డ్రగ్స్ నివారణకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి గంజాయి అక్రమ రవాణా జరగకుండా పగడ్బందీ నిఘా చేపట్టామని అన్నారు. ఈగల్ క్లబ్బుల ద్వారా గంజాయికి బానిసలై జైలు పాలు అయిన వారి సమాచారంతో పాటు ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను స్టూడెంట్స్ కు వివరించడం ద్వారా మార్పులు తీసుకురాగలుగుతున్నట్లు ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రెడీ చేస్తున్నాం. అదేవిధంగా ఈగల్ ఒక టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ కాబోతుంది. ఆల్రెడీ మేము మా ఇన్ హౌస్లోనే నాట్స్ అనే ఒక సిస్టమ్ కూడా మేము రూపొందించడం జరిగింది. నార్కోటిక్స్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ నాట్స్ అనే సిస్టమ్ సుమారుగా మనకి గత 11 సంవత్సరాలుగా నమోదైన అన్ని కేసుల్లో కూడా ఉన్న ముద్దాయిలు అందరినీ కూడా మేము ట్రాక్ చేస్తున్నాం. ఎవరైతే గతంలో చేసి మారారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. ఎవరైతే మారలేదో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ 2026లో ఇంకా చాలా నెట్వర్క్స్ మేము బ్రేక్ చేయబోతున్నాం. వాళ్ళ మీద నిఘా ఉంది. అదేవిధంగా జైల్ రిలీజెస్ సుమారుగా 4500 మంది ఎవరైతే జైలు రిలీజ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంది. అదే కృష్ణనగర్ 1వ లైన్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ ధనకుదరం సీతారామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజైన శనివారం విశేష పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హయగ్రీవ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యులు మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు, లంకా విజయబాబు పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ధనకుదరం సీతారామానుజాచార్యులు అన్నమయ్య సంకీర్తన గానంతో కళ్యాణ విశేషాలను వివరిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కళ్యాణానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీ లక్ష్మీనారాయణ హవనం భక్తి శ్రద్ధలతో జరిగింది. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, మంగళాశాసనం జరిగాయి. గరుడ వాహనంపై కళ్యాణమూర్తులు తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ అర్చక స్వామి యొక్క శ్రీహస్తాలతో స్వామికి సమర్పించేటువంటి ఆ సహస్రనామార్చన సేవలు, పుష్పయాగ
సేవలు భక్తతతి అంతా కూడా సేవించేసి, అలానే రేపు అన్నప్రసాద శాంతి కూడా ఉంది. సహస్రానేక జనం చక్కగా ఇక్కడ సాపాటు చేయటం అనేటువంటిది ఉంటుంది. స్వామి ప్రసాదాన్ని అందరూ కూడా వచ్చి స్వామివారి కైంకర్యంలో పాల్గొని వారి వారి యొక్క ఆ భక్తి ప్రపత్తులను పెంపొందించుకొని స్వామి శ్రీపాదాల మీద అందరూ కూడా స్వామి యొక్క అనంతమైనటువంటి యొక్క కృపకు పాత్రులు కావాలి అని కోరుకుంటూ 22వ డివిజన్ శ్రీనివాసరావు తోటలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆళ్లహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్ తరాల వారికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను బహుమతిగా ఇద్దామని జిల్లా జనసేన అధికారి ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. శానిటేషన్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. మన కర్తవ్యం స్వచ్ఛాంధ్ర, మన లక్ష్యం స్వర్ణాంధ్ర అంటూ నినాదాలు చేశారు. మీరు మీ కర్తవ్యంగా మీరు తీసుకుంటేనే, మీ భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం ఏ లక్ష్యం అయితే నిర్ణయించిందో ఆ లక్ష్యాన్ని చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ పరిసరాలను, మీ ఇళ్లను వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి మంచి ఆంధ్రప్రదేశ్ని, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని అందిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఢిల్లీ వేదికగా ఈ నెల 16 నుండి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏఏ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు పఠాన్ రాఫియా, ధూళిపాల నేహ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్లో ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను నేహ, రాఫియా ఐటీ దిగ్గజాలతో ముఖాముఖి ఆధునిక టెక్నాలజీపై సమ్మిట్లో భాగంగా విద్యార్థులు వివిధ సాంకేతిక సెమినార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఎక్స్పోలు సందర్శించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన పొందారు. ఐటీ రంగంలోని ప్రముఖ సంస్థల నిపుణులు మరియు టెక్నాలజీ దిగ్గజాలతో సమావేశమై భవిష్యత్ సాంకేతిక ధోరణులు, ఆవిష్కరణలు, పరిశోధన అవకాశాలపై విలువైన సమాచారం తెలుసుకున్నారు. ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యార్థులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ఎన్ఈక్యూ స్టెంట్ సాంకేతికతో మెదడు ఎన్యూరిజం చికిత్సను కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. గుంటూరుకు చెందిన వై శ్రీనివాసరావు కిమ్స్ శిఖర హాస్పిటల్కు వచ్చారు. సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ చిట్టెంని ట్రీట్మెంట్ కోసం సంప్రదించారు. రక్తనాళం ఉబ్బటం వల్ల మెదడులో రక్తస్రావం అయింది. గతంలో ఇతనికి గుండెకి సంబంధించిన సమస్య కూడా ఉండడం వల్ల ట్రీట్మెంట్ చాలా క్లిష్టమైంది. ఇతనికి సర్జరీ లేదా కాయిలింగ్ అనే టెక్నిక్ చేయాలని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమస్య తీవ్రతను వివరించారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ సూరా ప్రదీప్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి పుష్ప వెంకట చౌదరి కూడా పేషెంట్ను పరీక్షించి ఎన్ఈక్యూ స్టెంట్ సాంకేతికతో మెదడులో ఇంటర్వెన్షన్ చేయడం ఈ సమస్యకు పరిష్కారమని కుటుంబ సభ్యులకు తెలిపి ఈ ప్రొసీజర్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయవంతమైన చికిత్స ఆధునిక ఇన్వేసివ్ న్యూరో వైద్య సేవలకు మరో ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పర్యవేక్షణలో డాక్టర్ భరత్ పాములపాటి, ఐసీయూ ఇన్ఛార్జ్ మరియు వారి బృందం సమర్థవంతమైన సేవలు అందించారు. ఆసుపత్రి పరిపాలనా విభాగం నుండి డాక్టర్ వినోద్, మెడికల్ సూపరింటెండెంట్ మరియు డాక్టర్ ఎన్వి హరికుమార్ యూనిట్ హెడ్ మార్గదర్శకత్వం వహించారు. కాయిలింగ్ అనే కొత్త టెక్నిక్తో చేయాలా అనేది చూసాము. సో ఉన్న వాటిలో కాయిలింగ్ అనే సర్జరీని అవాయిడ్ చేస్తూ కాయిలింగే బెటర్ ఆప్షన్ కాబట్టి మనం కాయిలింగ్ చేసాం. అయితే ఈయనకున్న అనాటమీ కాయిలింగ్ కూడా చాలా వెరీ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ అయింది. సో దానికోసం ఒక అధునాతనమైన టెక్నిక్ ఒకటి వాడి సక్సెస్ఫుల్గా ఈరోజు ఆయన్ని కంప్లీట్గా క్యూర్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. సో దీంట్లో సర్జరీ అవసరం లేకుండా లోపల నుంచి లోపలికే కాయిలింగ్ అనే స్టెంట్ అనే కొత్త టెక్నిక్ ద్వారా ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇది నేను సర్జరీ కాకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ గారు, న్యూరో ఫిజిషియన్, మేము ముగ్గురం టీమ్గా ఉంటాం కాబట్టి టీంలో అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, ఏది కావాలన్నా దాన్ని పేషెంట్కి ఏదైతే బెటర్గా చేస్తామో అది చూసుకొని దీంట్లో ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా పేషెంట్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం.
రేపటి నుండి జరగబో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులు అందరూ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. తమ కళాశాలలో వచ్చే నెల మార్చి 23వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాసిన విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ ఉచిత ఎంసెట్ శిక్షణకు గుంటూరు జిల్లాలో సీనియర్ ఇంటర్ వ్రాసిన సైన్స్ విద్యార్థులు ఎవరైనా అర్హులేనని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా కళాశాల యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ క్రాష్ కోర్సులో భాగంగా ప్రతిరోజు డైలీ టెస్టులు ఉంటాయి, అలాగే వారాంతపు టెస్టులు ఉంటాయి. ఈ కోర్స్ కంప్లీట్ అయిన అనంతరం అంటే ఈ 49 డేస్ ఈ మొత్తం కోర్సు అయిపోయిన తర్వాత అమరావతి రోడ్లో ఉన్నటువంటి మా హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్లో కూడా అంటే జనరల్గా ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ పిల్లలు సీనియర్ ఇంటర్ పిల్లలు అనేసరికి సిస్టమ్ పట్టుకునే అలవాటు ఉండదు. సో కాబట్టి మినిమం అవి తెలియజేస్తూ అంటే ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి అనేది ఒక చిన్న అవగాహన కల్పిస్తూ మాక్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉచిత శిక్షణని ప్రతి ఒక్క విద్యార్థి అంటే హిందూ కాలేజీలో వాళ్ళకి మాత్రమే కాదు ఉచిత ఎంసెట్ శిక్షణ ప్రతి ఒక్క విద్యార్థులకు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ముందరగా వచ్చి రిజిస్ట్రేషన్ బయట పిల్లలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాలేజీ నుంచి. అభయ చారిటబుల్ ప్రతినిధులు తులసి ధర్మచరణ్, డాక్టర్ చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో రెడ్డిపాలెంలోని వేదా సీడ్స్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అభయ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెడిక్స్ హాస్పిటల్ సహకారంతో నిన్న ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ పొట్లూరి అపర్ణ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఈ నెల 28 వరకు ఎగ్జిబిషన్ను పొడిగిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి వెల్లడించారు. ఇది చివరిసారిగా చేస్తున్న పొడిగింపని, ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు, ప్రజలు ఈ ఎగ్జిబిషన్ను వీక్షించి వైద్య విజ్ఞానాన్ని పొందారని తెలిపారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.